పాదమే శరణు నీ పాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు నీ పాదమే శరణు కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలసనాహిత కమలసనాహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు కమలసనాహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ. కాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. నేను ఇక్కడ 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. 6th క్లాస్ టీచర్స్ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఇంత బాగా చదవగలుగుతున్నాను. అండ్ 9th నుంచి కూడా టీచర్స్ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మొత్తం నా పేరు కాకుండా మా అక్క పేరు నువ్వు సోయిని కదమ్మా అంటే నేను సోయిని కాదు మ్యామ్, నేను రోహిణి అని అందరు మేడం వాళ్ళకి చెప్పుకోవాల్సి వచ్చింది. బికాస్ మా అక్క పేరు సోయిని కాబట్టి అందరు మా అక్క పేరుతోటే పిలిచేవాళ్ళు నన్ను. అట్లయితే ఏంటంటే మా అక్క మంచి చదివింది కాబట్టి నేను కూడా మంచి చదువుతానేమో అని వాళ్ళందరూ ఫీలింగ్ అనమాట. మనకంత చదువు రాకుండే స్టార్టింగ్లో. అట్లయితే ఏమైందంటే ఈమె చదువుతలే అని అనుకున్నారు, కానీ తర్వాత తెలిసింది ఏమంత సీన్ లేదు అని. అరే నవ్వుకండి ప్లీజ్. సజెషన్స్ ఇవ్వాలన్న భయం అవుతుంది తెలుసా మీకు, సజెషన్స్ ఎట్లా తీసుకుంటారో అని. మంచిగా చదువుకోండి, ఎందుకంటే మాకు కరోనాతోనే చదువుకోలేము. మేము ఇంట్లో చదువుకుందామన్నా మాకు అంత ఆన్లైన్ క్లాసెస్ అంటే మనం ఎట్లింటామో తెలుసు కదా. మన ఆన్లైన్ క్లాసెస్ ఫోన్ చూస్తున్నామంటే ఆన్లైన్ క్లాస్ అనుకుంటారు మన పేరెంట్స్ ఏమో, మనం మాత్రం ఫోన్లో ఏమేమో చూస్తాం. కానీ మనం క్లాసెస్ వినకుండా అట్లా చేసినందుకు మాకు బాగా తెలిసి వచ్చింది. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మొత్తం ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటుంటే నెత్తిన వస్తుంది తెలుసా. ఒక్క సబ్జెక్ట్ కూడా మాకు రాకుండే. స్టార్టింగ్లో అన్ని సబ్జెక్ట్స్లలో అందరం ఫెయిల్ అయిన ఉండే. అప్పుడు మాకు భయమైంది, ఏమవుతుందో ఫెయిల్ అవుతామేమో, మేము అసలు మాకు మార్క్స్ వస్తాయా రావా అని అనుకున్నాం. కానీ టీచర్స్ సపోర్ట్ వల్ల అందరు టీచర్స్ మాకు హెల్ప్ చేసారు. ఒక్కొక్క టీచర్ ఎట్లా తిడుతుండే తెలుసా మమ్మల్ని, మీరు చదువుతారా అసలు మీ వల్ల కాదు అని. వాళ్ళు ఇంకా రెచ్చగొడుతుండే, ఎట్లనన్నా చదువుపియాలా అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తుండే, మోటివేట్ చేస్తుండే. అట్లా ఉండే 4 days తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఈ టీచర్స్ కంటే ఏ టీచర్స్ మంచి లేరు, ఈ టీచర్స్ యూజ్ చేసుకుంటే మన ఫ్యూచరే మంచిగా అవుతుంది. మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లలో మా ఫ్రెండ్స్ అందరు చదువుతున్నాయి అనమాట.
ప్రైవేట్ స్కూల్స్లలో తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వేసిండు మా డాడీ అనుకున్నా. తర్వాత తెలిసి వచ్చింది గవర్నమెంట్ స్కూల్ వాల్యూ ఏందో. మనకున్న వాల్యూ తెలియదు అనమాట. పక్కనోడు ఎట్లున్నాడు, వాడు మంచిగా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తాం, కానీ మన లైఫ్ ఏంది, మన గురించి ఎవ్వడు పట్టించుకోడు. మనం పక్కనోడు లైఫ్ మన లైఫ్ కంపేర్ చేసి చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్ లైఫే బాగుంటుంది తెలుసా. ఇంకా ప్రైవేట్ స్కూల్స్లలో ఎట్లా తెలుసా, ఓన్లీ చెప్తానే ఉంటారు, మనకు అర్థమైందా లేదా ఎవ్వడు పట్టించుకోడు. కానీ ఇక్కడ ఒక్కొక్క టీచర్ మాత్రం ఎంత మంచిగా ఉన్నారంటే అంత మంచిగా ఉన్నారు. వాళ్ళని మీరు యూజ్ చేసుకున్నారనుకో మంచి మంచి జాబ్స్ వస్తాయి మీకు. మొన్న మన సీనియర్ అన్న ఒక ఆయన వచ్చిండు, ఆయనకి 11 lakhs per annum అంట. సంధ్య మేడం ఎంత సంతోషంగా చెప్పుకుంటుందో తెలుసా. మన గురించి నెక్స్ట్ టీచర్స్ అట్లా చెప్పుకోవాలి, ప్రతి ఒక్క టీచర్ మన గురించి చెప్పుకోవాలి. అట్లా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవుతారు కదా మరి. సరే, థ్యాంక్ యూ. నేను ఇక్కడికి 7th క్లాస్లో వచ్చాను. ఇక్కడికి రాకముందు నేను యావరేజ్ స్టూడెంట్ని. ఇక్కడికి వచ్చాకే మా టీచర్స్ వల్ల బాగా చదవడం ప్రారంభించాను. నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. From 6th class to enter second years. All my friends, my teachers and everyone in this campus, we are going to miss after these 20 days. After these 20 days, we are going to miss my college life and also school life. Maybe we are second year, but we feel like we are in the school campus, not in the college campus, because our campus is of 10+2. So every teacher in this campus treat us like their 10th class children. Whoever studying in 10th class, they are equal to second year, and whoever studying in second year, they are equal to 10th class. Every teacher in this campus is very lovable and very friendly. So na prati teacher ఎవరైనా సరే ఒకవేళ మనం తప్పు చేసినా అది ఒప్పు చేసినా తప్పు ఉంటే మాత్రం అట్లా కాదు ఇట్లా అని చెప్పేవాళ్ళు. అదే ఒప్పు చేస్తే ఇంకా మనం ఎంకరేజ్ చేసేసి ముందుకు పంపించేవాళ్ళు. తర్వాత మేము ఫర్దర్గా ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోయినాక ఇట్లాంటి టీచర్స్ని మేము మళ్ళీ ఎక్కడైనా చూస్తామో లేదో తెలియదు. ఈ 20 days కూడా కాదు, మేబీ 1 week, ఆఫ్టర్ ఎ వీక్ ఇంకా ఈ క్యాంపస్కి మేమెవరో అన్నట్టుగా ఉంటుంది. ఈ క్యాంపస్ని మిస్ అవుతున్నందుకు అంటే ఇన్ని డేస్ నుంచి 4 years నేను ఈ క్యాంపస్కి వచ్చి 4 years. ఫస్ట్లో నేను ఈ క్యాంపస్కి వచ్చినప్పుడు కరోనా టైం, జస్ట్ 20 members ఒక క్లాస్లో కూర్చుంటుండే. ఆ క్లాస్లో మొత్తం ఇసుకుంటుండే, బండలు నడకపోతుండే, ఇసుకనే కూర్చుంటుండే. డే బై డే ఆల్టర్నేటివ్ డేస్ కాలేజ్కి వస్తుండే. ఫస్ట్ నా కాలేజ్కి వచ్చినప్పుడు పరిచయం అయింది హైమద్ సార్, ఆ తర్వాత సంధ్య మ్యామ్. ఫస్ట్ నేను కాలేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ డే 9th classలో సంధ్య మేడం రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ చెప్తుంది. ఆ రోజుతోటి సంధ్య మేడం తోటి పరిచయం అయింది. అలా ఇద్దరు టీచర్స్ తోటి పరిచయం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్ తోటి నాకు బాండింగ్ పెంచింది. ఇప్పుడు నన్ను ఏ టీచర్ అయినా ప్రియాంక అంటే గుర్తుపడుతుండొచ్చు, కానీ కొన్ని డేస్ తర్వాత వస్తే టీచర్స్ ఇక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదు, ఇప్పుడున్న పిల్లలు ఉంటారో కూడా ఉండదు. అందుకే చెప్తున్నా, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మన టీచర్స్కి ఉన్నంత చెప్పే నాలెడ్జ్ బయట టీచర్స్కి ఎవరికి లేదు, బయట క్యాంపస్లో వాళ్ళకి కూడా ఎవరికి లేదు. ఇది నేనేదో కావాలని చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే మొన్న మేము రీసెంట్గా ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఏం ప్రిపేర్ కాకుండా జస్ట్ బ్లైండ్కి వెళ్ళిపోయినాం. మాకు ఎగ్జామ్ ఉండే, పార్ట్ టెస్ట్లు అవుతున్నాయి. ఆ పార్ట్ టెస్ట్లలో ఆ టెస్ట్ ఏదో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం రాద్దాం అనేసి వెళ్ళినాం. ఏం చదవలే, కనీసం బుక్ కూడా ముట్టలే. ఏదైతే మాకు నాలెడ్జ్ ఉందో దాంతో వెళ్ళినాం. అది నేషనల్ లెవెల్ టెస్ట్, జేఈ మెయిన్స్. జస్ట్ మాకు ప్రభాకర్ సార్ వీళ్ళందరూ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుండే. మాకు అందులో ఉండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ 3 సబ్జెక్టుల పైన మేము ఎగ్జామ్ రాయాలి. మ్యాథ్స్ మేడం సంధ్య మ్యామ్, శివ సార్ కెమిస్ట్రీ సార్, సంగీత మేడం ఫిజిక్స్ మేడం. వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ర్యాండమ్గా అంటుండే అనమాట, ఇవి జేఈ మెయిన్స్లో వస్తాయి, ఎక్సెట్లో వస్తాయి, అయినా ఇవి మీకు అవసరం లేకపోతుండే అనగానే మేము టిక్ చేసుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్గా అవే క్వశ్చన్స్ 10 to 20 క్వశ్చన్స్ ఆ పేపర్లో వచ్చినాయి. నాకు అందులో మంచి స్కోరింగ్, ప్రిపేర్ కాకుండా వెళ్ళినా కానీ జస్ట్ 1 point తోటి నాకు అందులో వచ్చే ప్లేస్మెంట్ అయిపోయింది.
అంటే మీరే గుర్తుపెట్టుకోండి, మేడం వాళ్ళు చెప్పే పాయింట్స్ అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకొని అవిటినే ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా మీరు అందులో మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అంటే ఇంత మంచిగా చెప్పే టీచర్స్ వేరే క్యాంపస్లో లేననే అర్థం కదా. ఎందుకంటే వేరే క్యాంపస్లో ప్రైవేట్ స్కూల్ కాలేజ్లలో కూడా వాళ్ళు సపరేట్గా మెయిన్స్ కోసమని, నీట్ కోసమని, ఎంసెట్ కోసమని సపరేట్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ మేమందరం ఎంపీసీ వాళ్ళందరం మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ వరకు రాసినాం. వాళ్ళందరం కూడా ఎవరం ఏమి ప్రిపేర్ కాకుండానే వెళ్ళినాం. మ్యాక్సిమం అందరికీ మంచి పర్సంటేజే వచ్చింది. ఏదో కొంతమందికి మార్నింగ్ సెక్షన్లో పేపర్ టఫ్ ఉండడం వల్లనో అట్లనో కొన్ని తక్కువ వచ్చినాయి, కానీ అందరికీ మ్యాక్సిమం 40 ఇట్లనే వచ్చింది. అంటే వాళ్ళు ఏం ప్రిపేర్ కాకుండానే అంత వెళ్ళిరు. టీచర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించుకొని వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటే మ్యాక్సిమం వాళ్ళు ఒక 90% అయినా స్కోర్ చేస్తుండే. కనీసం మనం స్కోర్ చేయాల్సింది 73%. అంటే మాకు జస్ట్ 1% తోటి పోయిందంటే మేము ఎంత స్కోర్ చేసినాం అనేది మీరే ఆలోచించండి. అది కూడా మేము ఏం ప్రిపేర్ కాలేదు, జస్ట్ సార్ వాళ్ళు చెప్పిన ర్యాండమ్ నాలెడ్జ్ తోటే వెళ్ళిపోయినాం. ఒకవేళ సార్ వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కటి బ్రెయిన్లో ఉంచుకొని వెళ్ళుంటే మాత్రం 100% అందులో సీట్ వస్తుండే. సెషన్ 2లో కూడా మేము దాన్ని రాణిస్తుండేనేమో. అప్పుడు అనిపించింది సార్ వాళ్ళు చెప్పింది ఇంకా కొంచెం సీరియస్గా తీసుకొని చదువుకుంటే మనకు ఆ ప్లేస్మెంట్ వస్తుండే కదా అని. అందుకే అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ మంచిగా యూజ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మేము ఈ ఇయర్ వెళ్ళిపోతున్నాం. మిస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. నేను ఈ స్కూల్కి 8th క్లాస్లో వచ్చాను కరోనా టైంలో. 8th 2 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది కరోనా కాబట్టి. 9th and 10th అయిపోయినకి వచ్చింది మోర్ 1 month. అందరు టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఫర్గివ్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. సైన్స్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద ఫ్యాన్ని డ్రాయింగ్ బాగా వేస్తాడు సార్. పనిష్మెంట్స్ తీసుకున్నా టీచర్ దగ్గర.
వచ్చినప్పుడు మనకు ఇంత మంచి బిల్డింగ్ లేకుండే, ఇంత మంచి క్లాస్ రూమ్స్ లేకుండే, చెట్ల కింద కూర్చొని చదివేటోళ్ళం. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు పరిచయం అయింది చంద్రశేఖర్ సార్. నేను డైరెక్ట్ అడ్మిషన్ అందరు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు, మంచిగా చదువు చెప్పారు, మంచిగా చదువుకొని పేరు తెచ్చుకుందాం అని చెప్పారు. శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రాబ్లం ఒక ఎగ్జామ్లో రాకపోతే తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్లోకి వచ్చి చేయండి అని చెప్తుండే. కానీ మేము వినకపోయి ప్రాబ్లం రాలేదు అనుకుంటే అట్లనే ఉంటే, కానీ ఆ ప్రాబ్లం మనం ఎగ్జామ్లో వచ్చినా రాకపోయినా 20 మార్క్స్ వేస్ట్ అవుతుంది. అందుకనే వినలేక మనం ఇట్లా చేస్తున్నాం. అండ్ మై ఆల్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్ టీచర్. ప్లీజ్. రమేష్ సార్ మంచిగా చదువుకొని 99 మార్క్స్ తెచ్చుకోమంటాడు ఎకనామిక్స్లో. మంచిగా చదువుకొని పేరు తెచ్చుకోమా అంటున్నాడు. మేడం కూడా చాలా మంచిగా చదువుకోండి అమ్మ, రాకపోతే మరీ మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. మరి రజిత మేడం కూడా చదువుకోండి రా అని ఎంతో చెప్తుండే. తెలుగు మాకు అర్థం కాకపోయినా, ముస్లిమ్స్ కదా అంత రాకపోయినా కొంచెమన్నా చదువుకొని రాసేవాళ్ళం. అందరికీ థ్యాంక్ యూ టీచర్స్, సార్ అందరికీ థ్యాంక్ యూ, స్టూడెంట్స్ థ్యాంక్ యూ. మేము మిస్ అవుతున్నాం, ఈ కాలేజ్ని మిస్ అవుతున్నాం. ఉన్నంత వరకు అయితే మేము సంతోషంగానే ఉన్నాం. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికి అనిపించిందో అనిపించదో తెలియదు, కానీ నాకైతే చాలా అనిపించింది. మిస్ చేస్తున్నందుకు మళ్ళీ వస్తామో రాదో కూడా తెలియదు. కానీ మేము కాలేజ్ని మిస్ అవుతున్నాం, స్కూల్లో మిస్ అవుతున్నాం. 10th క్లాస్ వాళ్ళు మంచి ఎగ్జామ్స్ రాసి మాకన్నా మంచి మార్క్స్ తెచ్చుకోండి. మేము చదివామో తెలియదు, చదవలేమో తెలియదు, కానీ మీరన్నా మంచి చదువుకొని మాకన్నా ఒక గొప్ప పేరుతో ఉండండి, మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాక వచ్చినప్పుడు చాలా భయపడ్డా, ఎందుకంటే ఎవరు తెలియదు నాకు అసలు. ఫ్రెండ్స్ ఎవరు లేరు, మాది ఒకటే తెలుసు నాకు ఇక్కడ. తెలుగు టీచర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు అసలు తెలుగు చదవడమే రాకుండే. ఇప్పుడు అంటే ఫస్ట్ మాకు 10th ఉన్నప్పుడు తెలుగు టీచర్ చక్కగా లేకపోతుండే, ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రాలేమే చక్కగా. అయితే ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే తెలుగు మేడం లెసన్ చదివించింది. అయితే నాకు అసలు చదవడానికి రాలేదు, ఏదో 2 lines చదివిన తర్వాత మిస్టేక్స్ పోయినాయి చాలా. మేడం అట్లనే నిల్చోబెట్టింది. తర్వాత అర్థమైంది అసలు నేను తెలుగులో ఇంత పూర్ అనేసి. తర్వాత ఇంకా మెల్లమెల్లగా మేడం లెసన్స్ చదివియడము, పద్యాలు చదివియడం, అట్లా ఇంకా తెలుగు చదవడం బాగా అలవాటయ్యి ఇప్పటికి కూడా చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తాను అనుకో, బట్ అప్పటికంటే ఇప్పుడు ఓకే. నెక్స్ట్ హైమత్ సార్ అయితే అసలు ఎగ్జామ్ రాయకపోతే ఎట్లా అంటే టార్చర్ అన్నమాట. ఎగ్జామ్ రాసేంత వరకు అసలు వదిలిపెట్టేవాడే కాదు. ఏదో ఒక విధంగా ఏమంటారు విసిగించడం వల్లనో ఎట్లనో ఒకసారి ఏమంటారు ఎగ్జామ్ రాసినంత వరకు అసలు వదిలనే పెట్టకుండే. ఇక సార్ బాధకన్నా ఎగ్జామ్ రాస్తుండే మేము. తర్వాత ఇంకా కెమిస్ట్రీ సార్ అంటే అసలు ఎందుకేమో అందరికి చాలా భయం. సార్ వస్తుండే క్లాస్లో సైలెంట్ నచ్చు సార్ భయమో లేదో, లేకపోతే సారే మమ్మల్ని భయంలో పెట్టినో మాకు తెలియదు. కానీ ఇంకా కెమిస్ట్రీ అయితే చాలా ఎప్పుడు ఏమంటారు ఆన్సర్స్ డైలీ ఇస్తూనే ఉంటుండే, అవి రాయాలి మళ్ళీ. ఇంకా ప్రభాకర్ సార్ మన ప్రిన్సిపల్ సార్ ఎట్లా అంటే మోటివేషన్ స్పీచ్ బాగా ఇస్తాడు అనమాట. ఆ స్పీచ్లు వింటే గూస్ బంప్స్ వస్తాయి మాకు, కానీ అవి విన్నంతసేపు తర్వాత ఇంకా పట్టించుకోం లైట్. చెప్పే ప్రతి సెంటెన్స్ మన లైఫ్కి వర్తిస్తారు, ఎందుకంటే మనం చేసే పనులు అట్లుంటాయి మళ్ళీ. సార్ చాలా బాగా మోటివేట్ చేశారు మనల్ని, కాబట్టి సార్ మా వర్డ్స్ని విని మంచిగా అందరూ మన క్యాంపస్కి మంచి నేమ్ తీసుకురావాలనుకుంటున్నాను. ఇంకా మా జాలాజీ మేడం ఎప్పటికీ నన్ను మెచ్చుకుంటూనే ఉంటుంది, ఎందుకంటే
మంచిది. మాతో చాలా ఫ్రెండ్షిప్గా ఏమంటారు క్లోజ్గా ఉంటుంది. ఎనీ థింగ్స్ అయినా షేర్ చేస్తుంది మాతోని. ఇంకా ఏమన్నా మన లైఫ్ గురించి చెప్పాలన్నా లేకపోతే ఇట్లా ఈ తర్వాత ఇట్లా చేయండి బాగుంటుంది అనే విషయంలో చాలా ఫ్రెండ్గా మంచి గైడెన్స్ ఇస్తుంది అనమాట మాకు. ఓకే, థ్యాంక్స్. నేను ఇక్కడికి రాకముందు నేను కూడా యాజ్ ఏ యావరేజ్ స్టూడెంట్. ఇక్కడికి వచ్చాక టీచర్స్ వాళ్ళు చెప్పినట్టు మంచిగా అర్థమయ్యింది. అప్పటి నుంచి నా స్టడీ చేంజ్ అయింది. నేను కూడా ఇలా చదువుతానని నేను కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ సార్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు. టీచర్లు శ్రీదేవి మేడం కానీ రైతు మేడం కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. సీట్ రాగానే వేరే కాలేజ్కి వెళ్ళిపోయాను. బట్ నాకు అప్పుడు తెలిసింది మన కాలేజ్ అంటే ఏందో, టీచర్స్ అంటే ఏందో, స్టూడెంట్స్ అంటే ఏందో మిస్ అయ్యి చాలా ఫీల్ అయ్యాను. బయట ఫ్యాకల్టీ అలా ఉండరు, మన దగ్గర ఉన్నాడు చాలా చేంజ్ ఉంటారు, క్లోజ్గా ఉండరు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. బట్ మన దగ్గర మాత్రం మనతో క్లోజ్ ఉంటారు, మన ప్రతి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరు ఎలా ఉన్నారు? చదువుతున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? ఎట్లుంది స్టడీ? అందరూ బాగా చదువుకోండి. ఇక్కడ ఉన్నంత వరకే ఎంజాయ్ చేయడం చదువుకోగలరు. తర్వాత మీకు ఎంజాయ్ చేయడం ఒకటే ఉంటుందేమో కానీ చదువు ఉంటుంది. ఇక్కడ చెప్పినట్టు ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ. Thank you for giving this opportunity. Good afternoon everyone. ఇంతమంది చాయిస్ ఇచ్చినందుకు మా టీచర్లకు, మా జూనియర్స్కి, మీకు అందరికీ థ్యాంక్స్. మన కాలేజ్కి పక్క కాలేజీలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు. ఇక్కడ చదువు ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. అక్కడ చదువు ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. ఇక్కడనే ఎంజాయ్ చేయండి, చదవండి, మంచి చదువుకోండి. మస్తు ఫీల్ అవుతున్నాం మరి. అంత మంచి కాలేజ్ని వదిలేసి ఎక్కడనో ఉండి చదువుకుంటే ఎంతో బాగుంది. ముఖ్యంగా మన టీచర్లు అందరూ ఎంతో మంచిగా చెప్తారు మనకు. అక్కడ మనం ఎవరిని పట్టించుకోరు, మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ మన టీచర్స్ ఆ ఫీల్ వేరు ఉంటుంది. తర్వాత మనం బయటకు వచ్చినాక ఇందులో ఉన్నప్పుడు మన టీచర్స్ లైట్, కానీ బయటకు పోయినాక వాళ్ళ విలువ ఏదో మనకు తెలుస్తుంది. అందరు మంచిగా చదువుకోండి, మంచి ఫ్యూచర్, అందరినీ మంచిగా చూడాలనుకుంటున్నాను. నాకు లాస్ట్ ఇయర్ కూడా మేడం చాయిస్ ఇచ్చారు, ఈ ఇయర్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్. వేరే కాలేజ్లో మన కాలేజ్లో ఉండదు. మన ప్రభాకర్ సార్ మనతో మంచోడు, ప్రిన్సిపల్ ఎక్కడ దొరకరు మనకు. మన టీచర్స్ మన సార్ అందరూ కూడా, ముఖ్యంగా ప్రభాకర్ సార్. ఎందుకంటే ఫేర్వెల్స్ ఇంత మంచిగా జరపడం ప్రభాకర్ సార్కి ఒక్కరికి సాధ్యం. చదువుతో పాటు అన్ని మంచి గేమ్స్, మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేపిస్తాడు. ఇంత మంచి కాలేజ్ ఉన్నందుకు, మంచి స్కూల్ ఉన్నందుకు, మంచి పేరుని మనం ఈ కాలేజ్కి తీసుకురావాలి, ఈ స్కూల్కి తీసుకురావాలి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్నే ఇంటర్ చేయండి. ఎందుకంటే వేరే కాలేజ్లోకి పోతే మంచి చదువు దొరకదు మనకు. మేము ఇక్కడనే డిగ్రీ ఉంటే బాగుండు అని అనుకుంటున్నాం. అప్పుడు ఎప్పుడు పోతామా అని అనిపించేది. మంచి చదువుకోండి, నా నుంచి వచ్చే సజెషన్ ఇదే మీ అందరికి. కానీ నెక్స్ట్ మాత్రం ఇంటర్ ఇనే వేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను 6th వచ్చినప్పుడు నాకు ఏం చదువు రాకపోతుండే. మన శ్రీదేవి టీచర్ అయితే నాకు మస్తు కొడుతుండే. ఇంటర్కి వచ్చినాక చెవి విండి తర్వాత లెక్కలు చేపిస్తే అప్పుడు తెలిసింది టీచర్ విలువ. శ్రీదేవి టీచర్ అకౌంట్స్ మంచి చెప్తుంది కాబట్టి అందరూ ఈయన చదువుకోండి. మీకు నచ్చిన గ్రూప్ తీసుకోండి, కానీ చదువుని మాత్రం నిన్న చదువుకోండి ఇంటర్. సరేనా? మన ప్రభాకర్ సార్కు మంచి పేరు తీసుకురండి. మన కాలేజ్ బాగానే వద్దు. మాకు అప్పుడు ఇంత మంచి కాలేజ్ లేకుండా, స్కూల్ లేకుండా, ఇప్పుడు మీకు మంచిగా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జూనియర్స్కి, మీకు, టీచర్స్కి, సార్లకు, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్కి అందరికీ థ్యాంక్ యూ.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ వెళ్ళిపోతూ నాగిన మేడము పూరికపై దూత సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీని గుచ్చిన చిన్న చిన్నులు కనిష్ట కస్తూరి ఖాతాలో తాగిన తూకు టిన్నులు బ్లాక్ బార్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సెల్లి నోసులు బాతురులోన భావ కవితలు క్లాసు రూమ్లోన కొప్పిగంతులు మాపురాని తిరిగి రాని గురుతులు ముడిపడిపోతున్నా పరిచయాల పరిమళాల అనుభవాల Happy days, happy days, happy days. Mr. Fire, don't worry, Mr. Fire. Call me Mr. Day by day, call me day by day. Friendship. నేటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి ఇస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడుంటాయి పాదమెటుకుతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా ఇది నమ్మ